మనం ఎక్కొచ్చిన మెట్లు మర్చిపోకూడదు. సోషల్ మీడియా అనేటటువంటి మెట్ల ద్వారానే రేవంత్ రెడ్డి అధికారానికి ఒక బాటలు పడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మీదన ప్రాణాలకు తెగించినా, లేకపోతే గొడవబడినా, లేదా వాళ్ళ చేత కేసులు పెట్టించుకునే కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసినటువంటి అటాక్స్ ఇంపాక్ట్ దాన్ని క్యాష్ చేసుకుంది రేవంత్ రెడ్డి. అట్లాగే పబ్లిక్లో ఒక డిబేట్ క్రియేట్ చేసి ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటే ఏముంది, వాళ్ళదంతా హంబక్ ప్రభుత్వము, లేకపోతే వాళ్ళ కుటుంబ పాలన అంటూ వాళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని హైలైట్ చేస్తూ దాన్ని పబ్లిక్లో చర్చలాగా క్రియేట్ చేసి ఎంతసేపటికి తెలంగాణని దోచుకు తింటోంది వాళ్ళ కుటుంబమే అన్నటువంటి ప్రొజెక్ట్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది కూడా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయింది. ముఖ్యమంత్రి అయ్యాక సోషల్ మీడియా దాన్ని తగ్గించేసుకున్నట్టున్నారు, లేదా ప్రోత్సహిస్తున్నట్టు లేరు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు నెగిటివిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఈ మధ్యన మళ్ళీ సోషల్ మీడియాలో రేవంత్కి అనుకూలమైనటువంటి ఒక సిస్టమ్ తయారవుతుంది. అందులో ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అని, ఒక్క మగాడు ఒక్కడే హీరో, నాగార్జున అంటే లెక్కలేదు, మోహన్ బాబు అంటే చీపమ్మంటాడు, సినిమా వాళ్ళంటే వణికే రకం కాదు, లొంగే రకం కాదు, వంగే రకం కాదు, అదే కేసీఆర్కి రేవంత్కు ఉన్నటువంటి తేడా. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చూపించాడు, సరైనోడు రేవంత్ అనిపించాడు. ఇది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే ఒక సాధారణ పౌరురాలి కోసం రేవంత్ చూపించిన తెగువని చూడండి అన్నటువంటిది తనలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.